మంచి కరకరలాడే అప్పాలు ఎలా చేద్దామో చూద్దామా. ఎలాగో ఏకాదశి ఉంది, ఆ రోజు ఏదైనా కడాయి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. బజ్జీలు మిర్చీలు. మేమైతే ఫ్యామిలీ అందరం ఉన్నాం కాబట్టి అప్పాలు చేసేస్తున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ బియ్యం ఒకటే పట్టించుకొస్తాను అనమాట. వచ్చిన తర్వాత పిండిలోనే నేను అన్నీ కలుపుకుంటాను. పిండిని మంచిగా ఇట్లా జల్లించుకోవాలి. తర్వాత దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, దాంతోనే టేస్ట్ ఎల్లిగడ్డ జీలకర్ర మంచిగా దంచుకోవాలి. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ దంచితే ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పిండిలో మనం అన్నీ కలుపుకోవాలి. కారం, సాల్ట్, ధనియా పౌడర్, మనకి ఏమేమి కావాలో అవన్నీ, అంటే మన టేస్ట్కి తగ్గట్టు. నేను కొలతలేం చెప్పట్లేదు, నేను ఒక బాక్స్ తోటి 3 బాక్సెస్ తీసుకున్నాను అనమాట పిండి. దాంట్లోకి సరిపడా అన్నీ కలుపుకున్నాను. ఇవి ఏంటంటే వాము కొంచెం చేతిలో ఇట్లా నలుపుకొని వాము వేసుకోవాలి. అది కూడా మన టేస్ట్కి తగ్గట్టు, ఎక్కువ ఉంటే బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇంకా టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఒక్కొక్కరు పల్లీలు కూడా వేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు పల్లీలు అయితే వేయలేదన్నమాట. ఇంకా నువ్వులు కలుపుతున్నాను, నువ్వులు కూడా బాగుంటాయి. ఎన్ని కావాలో అన్ని అప్పాలకు సరిపడా నువ్వులు కూడా తీసుకోవాలి. దాని తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ధనియాలు అయితే టేస్ట్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం అప్పాలు చేసి అంటే పిండి కలిపి ఒక 1/2 అవర్ ముందు మినపప్పుని ఇట్లా నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మినపప్పుని మంచిగా కలుపుకోవాలన్నమాట పిండిలో. ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు, నెక్స్ట్ ఇప్పుడు ఆ మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా పట్టేలాగా, ఎక్కడ ఆ ముద్దలు ఉండకుండా కారం అయినా ఏవైనా మొత్తం కింది నుంచి మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి చిన్న పొయ్యిల మీద చేయలేము, సో అందుకే పెద్ద పొయ్యి మీద. ఇది ఎసరు అనమాట, ఎసరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా ఏ దాంట్లో ఎసరు పెట్టుకుంటామో అది పెట్టుకొని ఆ గిన్నె దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అప్పాలకైతే నేను కంపల్సరీగా ఆనియన్ పేస్ట్ అనేది వేస్తాను. ఆనియన్ పేస్ట్ మంచిగా మగ్గిన తర్వాత, అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ జీలకర్ర మంచి స్మెల్ వస్తుంది అబ్బా అసలు. అది ఆయిల్ అంతా మంచిగా ఇదైన తర్వాత దాంట్లోకి ఎసరు కావాలి. అంటే మనం పిండి ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు, మనం ఇప్పుడు పిండి 3 తీసుకుంటే 1.5 వాటర్ అన్నమాట. సో ఆ కొలతలతోనే వాటర్ తీసుకోవాలి. ఎసరు అయితే వచ్చేసింది. నేను పోస్తుంటే మా చెల్లి కలుపుతుంది అనమాట. అది చాలా వేడిగా ఉంటుంది కదా, ఒకరు పోయాలి ఒకరు కలపాలి అనమాట. ఇంకా మనం కరెక్ట్ క్వాంటిటీ పెట్టుకున్నాం కాబట్టి ఆ మొత్తం వాటర్ అనేది పిండికి పడుతుంది అనమాట. సో నేనైతే మొత్తం కలిపేసిన. ఇంకా నెక్స్ట్ మా చెల్లి నేను ఇద్దరం కలుపుతున్నాం అనమాట. మిక్స్ చేసి అది మంచిగా అంత పిండి అంతా పట్టాలి అనమాట. మనం ఇట్లా పిండిని మన చేతులు వేసుకుని ముద్దలాగా చేసి ముద్ద రావాలి, అట్లా బాగా కలపాలి అనమాట. అది చాలా వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ముద్ద రావాలన్నమాట, ఇట్లా చేతికి తీసుకుంటూ ముద్ద రావాలి. ఇంకా ఆ పిండిని కొంచెం కొంచెం వేరే గిన్నెలోకి తీసుకుంటూ మనం చల్ల వాటర్ పెట్టుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అదంతా వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి, లేకపోతే ఇంకా పిండి అంతా మెత్తగా అయిపోతుంది అన్నమాట. అన్నీ అట్లా ముద్దలు కట్టేసుకొని ఆ బౌల్లో పెట్టేసేసుకోవాలి. ఇంకేముంది, పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇంకా అప్పాలు ఒత్తేసుకోవడమే. ఇంకా అప్పాలు చెక్కలు ఇంకా చాలా పేర్లతో పిలుస్తుంటే ఇంకా ఆలుకు నూనె హీట్ అయిపోయింది. సో ఒకటైతే వేసి చూస్తున్నాను అనమాట. అది గణపతికి పొయ్యి మీద పెట్టేస్తాం కదా, సో అందుకే ఫస్ట్ ఒకటే వేసిన. నెక్స్ట్ ఇప్పుడు సంగీత హాయ్, బాగున్నావా? ఏం చేస్తున్నావు సంగీత? మావయ్య పిండి విసుకుతున్నాడు.
మేము లేట్గా స్టార్ట్ చేసినాం కాబట్టి ఆల్రెడీ 4 అయిపోతుంది. సో అందరికీ టీ 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 అని చెప్పేసి టీ కావాలి అంటున్నారు. సో ఇంకా గ్యాస్ బండలు ఎందుకు మార్చడం అని చెప్పేసి అదే పొయ్యి మీద టీ కూడా పెట్టేసినాం. టీ అవ్వగానే అందరం టీ తాగేసాం. ఎప్పుడు వేసినా పర్ఫెక్ట్ కొలతతో నేనైతే ఇంతే వేసాను అనమాట. వీటితోనే వేస్తా. ఎంత కరుం కరుంలాడే అప్పాలు రెడీ. నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.